కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునేవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. తర్వాత రెండవ భాగముగా రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. చాలు. పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదముల కొందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నీ పాసనికి వస్తూ ఉంటున్నా. మహాకాశము పట్టజాలని గొప్ప దేవుడుగా మీరు ఉన్నందుకే వందనములు. పరలోకపు తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రభు దినములో ఎరుమోన్లో చేరి ప్రభా నీ బిడ్డలైన వారందరిని కూడా ప్రభా వారితో కూడా నేను కూడా కలిసి ప్రభా ఆరాధించడానికి మీ గొప్ప సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ప్రభా తండ్రి ప్రభా పాల్పొందక మునుపు ప్రభా మీరు నీ లేఖన భాగముల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతురండి. ప్రభా నీ స్వరమును మాకు వినిపించుము. ప్రభా నీ మహిమను మీ యొక్క ప్రత్యక్షతను మాకు కనపరచుము. దేవా సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. ప్రభా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందరమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని నన్ను ప్రభా నీ సులుసాటును మరుగుపరచుము తండ్రి, ఖాళీ చేయము తండ్రి. నీ దాసుని నోట నీ మాటలు ఉంచుము తండ్రి. ప్రభా తండ్రి కావలసిన నీ పరలోకపు నిత్య జీవ మాటలు ప్రభా నా నోట ఉంచి దేవా మీరు మహిమ పొందురండి. ప్రభా ఈ యొక్క సమయం తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచుము తండ్రి. ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములుగా అర్హుడు అని స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి కనుక మా ద్వారా మేము చేసిన యొక్క ఆరాధన ద్వారా తండ్రి నీ నామములకు మహిమ తెచ్చుకునేందుకై వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి మీ గొప్ప దేవుని స్తుతిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సర్వశక్తి వల్ల యేసుక్రీస్తు నామంలోని ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము రెండు భాగాలుగా చదువుకుంటూ వచ్చినాం. ఒకటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అలాగే రెండవదిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వచ్చినాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. కనుక విశ్వాస జీవిత యాత్రలో ఈ లోకంలో కొనసాగుతున్న నీవు నేను మనము కూడా ఆయన యొక్క సింహాసనం నందు కూర్చుండేదానికి మనము పాత్రలుగా దేవుడు చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క జయించలేక ఓడిపోతూ ఉంటున్నాం. జయ జీవితం అనేది లేకుండా ఏమవుతున్నామంటే ఓడిపోతూ ఉన్నాం. ఓటమిలో నిరుత్సాహము, కృంగుదల, బాధ అనేకమైన వాటి ఎదురవుతూ ఉంటూ ఉన్నాయి. కనుక వాటిని జయించలేక ఏమవుతూ ఉన్నామంట, ఓడిపోయే యొక్క విధానంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో జయించిన వాని యొక్క జీవితము జయించాలంటే మనం ఏం చేయాలి అంటే మనం జయ జీవితం కలిగి లోకంలో మనం జీవించాలి ఒకటి. తర్వాత మనం ఏం జయించాలో అనేది చూస్తాం. రండి. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రాహాము యొక్క పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు ఏమొచ్చిందంట? కలహం వచ్చింది. కలహం వస్తే ఏం చేయాలి?
చెప్పండి, కలహాలు వచ్చినాయి. కలహం వచ్చినప్పుడు అబ్రహాము ఎంతో జ్ఞానయుక్తముగా సమాధానముగా ఆ యొక్క కలహము నుండి పరిష్కారం చేస్తూ వచ్చిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి పాపమును చులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంట. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి సులువుగా చుక్కులు పెట్టు పాపమును అంటే ఈ యొక్క అబ్రహాము ఎంత జ్ఞానయుక్తముగా ఆ యొక్క లోతు తర్వాత అబ్రహాము ఇరువురు నుండి ఎలాగో వేరుపరుస్తూ వచ్చిన వాడిగా చూడండి. కనుక ఈ యొక్క అబ్రహాము చూస్తే కలహమును నుండి ఏం చేస్తూ వచ్చినాడంట, కలహాన్ని జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక కలహాన్ని జయించే యొక్క అనుభవంలో నీవు నేను మనం ఉండాలన్నమాట. కనుక సామెతల గ్రంథకర్త అంటాడు ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28:25. పేరాశ గలవాడు కలహం రేపును చాలంట. ఎవరంట కలహాన్ని రేపేది? ఎవరు? పేరాశ గలవారంట. కనుక అబ్రహాముకు ఎటువంటి పేరాశ లేదు. కనుకనే ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే సమాధానముగా జ్ఞానయుక్తముగా ఎంతో యొక్క తెలివిని ఉపయోగించి ఏం చేస్తూ వచ్చినాడంట, అబ్రహాము యొక్క పశువుల కాపర్ల నుండి లోతు పశువుల కాపర్ల నుండి డివైడ్ అవుతూ వచ్చినాడు. కనుకనే సమాధానాన్ని కోరుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక అలాగున అబ్రహాము యొక్క జీవితము అలా కొనసాగుతూ పోతూ వచ్చినది. కనుక ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే దాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. కలహం నుండి దూరపరిచి సమాధానం కాపాడుతూ ఆ సులువుగా చుక్కులు పెట్టి పాపం నుండి విడుదల పొందుతూ వచ్చిన వాడిగా కనపడుతూ ఉంటున్నాడు. కనుక ఇంకా సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత అంట. అందుకే ఏమైతే వచ్చింది అంటే ఈ యొక్క లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తూ వచ్చినాడు. కనుకనే ఏమైతే వచ్చిందంట, ఈ కలహమునకు దూరంగా ఉంటూ వచ్చిన కనుక ఈ యొక్క నరులకి ఘనత వచ్చింది. అయితే ఈ యొక్క అబ్రహాం ఏం చేశాడు అని అంటే ఎటువంటి యొక్క తొందరపాటు అనేది లేకుండా జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ఎటువంటి యొక్క తొందరపాటు అనేది లేకుండా ఏం చేస్తూ వచ్చినట్ట ఆలోచన చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే సమాధానంగా కలహమును రేపకుండా ఏమైతే వచ్చినంట కలహమునకు దూరంగా ఉండి సమాధానాన్ని ఆ యొక్క కలహాన్ని జయిస్తూ వచ్చిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. కనుక ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12:21. ఏంటంటమ్మా, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. మేలు చేతనే ఏం చేస్తూ వచ్చినాడంట, జయిస్తూ వచ్చినాడు. కనుక అబ్రహాం యొక్క జీవితంలో జయ జీవితం కలిగిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. కనుక మనం కూడా అనేక సార్లు ఏంటంట కీడు వలన జయింపబడక మేలు చేసి జయిస్తే ఎక్కడుంటాము? దేవుని యొక్క కుడిపార్శ్వం మీద మనం కూడా, ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉంటామన్నమాట. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఎంత మంచి మాట రాస్తూ వచ్చినా చూడండి. యేసు దేవుని కుమారుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకం జయిస్తారు. ఎవరైతే దేవుని మూలంగా పుడతారో వాళ్ళందరూ కూడా లోకాన్ని జయిస్తాం. ఒకవేళ దేవుని మూలంగా పుట్టకపోతే లోకాన్ని జయించలేం. కనుకనే ఇదే మొదటి యోహను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఏమైతే వచ్చినా అంట, మనము దేవుని కుమారునిలో మనము ఉండి లోకాన్ని జయించాలన్నమాట. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశాడు అంటే ఈ లోకాన్ని జయిస్తూ వచ్చినాడు. ఎట్లా జయిస్తూ వచ్చినాడు? సాతాను ఎన్నో విధాలుగా పనిచేస్తూ తను ప్రభువాన్ని శోధిస్తూ వచ్చిందన్నమాట. కనుక అయినప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? జయిస్తూ వచ్చినవాడుగా, జయ జీవితం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఏమైతే వచ్చిందంటే జయ జీవితం కలిగిన వాడుగా, కలహానికి దూరంగా ఉండి ఉన్నాడు. కనుకనే ఏమైతే వచ్చింది అంటే లోతు మీద ప్రేమ ఎక్కువైపోయిందన్నమాట. అందుకే సొదొమ గుమ్మరలో ఆ ప్రజలతో పాటు లోతు కుటుంబం నశించిపోకుండా ఉండేదాని కొరకై అబ్రహాము ఎన్నిసార్లు ఆ యొక్క దూతలు ఎదుట సాగిలపడి ఆయన వేడుకుంటూ వచ్చిన వారిగా ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడగలం. కనుక మనం కూడా ఏంటంట ఇటువంటి కలహానికి దూరంగా ఉండాలన్నమాట. కీడు వలన మనకు కీడు సంభవించింది అనుకో, కీడు వలన జయింపబడ ఓడిపోయినా పర్వాలేదు, కానీ మేలు చేసి ఏం చేయాలంట చెప్పండి, కీడుని జయించాలి. ఇది మనకు విశ్వాసంలో అయినా మనకు కావాల్సింది ఏం మాట అంటే రోమీయులకు రాసిన పత్రిక 12:21 మనకు ఎంతో అవసరమై ఉంటా ఉన్నది. కనుక అది లేకుండా అనేక సార్లు అయ్యో ఓడిపోతూ ఉన్నామే, ఓడిపోవచ్చు. మనకు ఎన్నో కీడు చేసి ఒకవేళ ఓడిపోతూ ఉన్నాము, అయినా మేలు చేసి జయం పొందే అనుభవంలో విశ్వాసం మనం ఉండాలి. కీడు చేయుట ఎవరి పని చెప్పండి? సాతాను పని. కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేయాలా. ఏం మేలు చేయాలి అంటే మనము ప్రార్థనలో పోరాడాలన్నమాట. కనుక ప్రార్థనలో పోరాడి ప్రార్థనలో మనం ఏం చేయాలంట? శత్రువును ఓడించాలన్నమాట. యేసుప్రభువు వారు ఆల్రెడీ దాని యొక్క శిలువలో దాని యొక్క తలను సితక తొక్కాడు. అయినప్పటికీ కూడా దానికి ఉండేది తోకలో ఉన్న కొర ప్రాణమే. అయినప్పటికీ కూడా ఎలాగుందంట, కీడు మీద కీడు విశ్వాసులైన వారికి కల్పిస్తూ ఉంటా ఉన్నది. కనుక కలహం రేపుతూ ఉన్నది. విశ్వాసుల మధ్యలోనే కలహాన్ని రేపుతూ అది తమాషా అగ్గి నిప్పు పెట్టి కొండకు నిప్పు పెట్టి చూస్తూ ఉన్నట్టు తమాషా చూస్తూ ఉంటా ఉన్నది. దాని కుతంత్రంలో మనం గుర్తెరగలేకపోతూ ఉంటున్నాం, దాని యొక్క తంత్రంలో మనం ఎరగలేకపోతూ ఉంటున్నాం. ఇది సాతాను పని, ఎవరి యొక్క పని అనేది గ్రహింపులేని యొక్క విధానంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కనుక మేలు చేసి జయించే యొక్క అనుభవంలో నీవు నేను మనం ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. అందుకే కనుక ఈ యొక్క సమయంలో అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే ఎలాగున తను నెమ్మదిగా ఉండి సమాధానంగా ఉండి కలహాన్ని దూరపరుస్తూ వచ్చినారు. ఇద్దరి మధ్య అసమాధానం అనేది లేదు, ఇద్దరి మధ్య సమాధానంతో కలిసి కొనసాగిపోతూ ఉంటా ఉన్నది. సమాధానకర్త అయిన దేవుడు వారిని ఏలుచున్నాడు అన్నమాట. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు బలలో పాల్పంచిన నీవు నేను మనమందరం కూడా ఏంటంటే జయ జీవితము, ఎప్పుడూ జయ జీవితం కలిగిన వారమే మనం కలిగి ఉండాలన్నమాట. చూడండి, ఇంకా ఏం జయించాలో మనం చూడండి, కలహమును మనం జీవిస్తూ వచ్చిన వారిగా ఉంటున్నాం. కనుక రెండోదిగా చూస్తే అబ్రహాము ఏం జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూడండి. 22 ఆదికాండం 22:1 వచనం. ఆదికాండము 22:1 వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎటనగా ఆయన అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభు అంటూ వచ్చినాడు. ఏంటంటే చాలమ్మా ఒక నిమిషం.
ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు అంటే ఆదికాండం 21వ అధ్యాయంలో జరిగిన సంగతులు, ఆదికాండము 20వ అధ్యాయంలో జరిగిన సంగతులు, ఆదికాండం 19వ అధ్యాయంలో జరిగిన సంగతులు, ఈ తర్వాత అన్నీ కూడా జరిగిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట, అబ్రహామును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, పరిశోధిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ పరిశోధనలో ఏం చేస్తూ వచ్చినాడంట, జయించినాడు. కనుక జయ జీవితం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుకనే ఏమవుతూ వచ్చిందంటే చూడండి 18వ వచనం, 22:18. మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను, నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి ఏం చేస్తూ వచ్చినంట, ఇటువంటి యొక్క శోధనలు మనకు వస్తాయి. ఈ శోధనలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క శరీర సంబంధమైనటువంటి జ్ఞానము చేత మనము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. మనము నటించేదానికి ఇష్టపడతాం, కానీ జీవించడానికి ఇష్టపడం. అబ్రహాం యొక్క జీవితంలో ఆయన నటించలేదన్నమాట, ఆయన జీవిస్తూ వచ్చినాడు. కనుక తన జీవితంలో జయ జీవితం కలిగిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. ఇటువంటి శోధన నీకు నాకే వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, ఏకంగా దేవుని నుండి దూరం అయిపోతాం అన్నమాట. నీవు వద్దు, నీ మందిరం వద్దు, నీ ప్రార్థన వద్దు, నాకేం వద్దు, లేక 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 100 సంవత్సరాలకు కుమారుని ఇచ్చే అడిగే దేవుడు అయితే నువ్వు ఇదా అడిగేది అని ఈ శోధన వద్దురా బాబు అని ఈ శోధనను జయించలేక ఓడిపోతూ ఉంటున్నాం. ఓడిపోవడం బట్టి దేవుని యొక్క కుడిపార్శ్వమున దేవుడున్న స్థలాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. మన చేతులారా మనమే ఏం చేస్తున్నామంట, ఈ యొక్క జయించలేక ఆ యొక్క సింహాసనాన్ని పోగొట్టుకున్న యొక్క స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కనుక ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఇటువంటి సులువుగా చుక్కులు పెట్టి పాపం నుండి మనం ఏం కావాలంట, వేరు కావాలి. కనుక ఏ కలహం లేకుండా అబ్రహాంతో ఏమొద్దు, సమాధానంగా. ఒకవేళ ఆయన అనొచ్చు, ఇటు పోతే తూర్పు పోతే పరమటికి, పరమ పోతే ఉత్తరానికి, ఉత్తర దక్షిణానికి, ఇవన్నీ పోల్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా నెమ్మదిగా సమాధానంగా, సహోదరుడా నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళు, నేను అటు వెళ్తా అని చెప్పి ఏం చేస్తూ వచ్చినంట, అక్కడ వారి మధ్య కలహాన్ని వచ్చింది. కానీ ఆ కలహంని ఏం చేశాడు, జయిస్తూ వచ్చినాడు. కనుక అబ్రహాం యొక్క జీవితము జయ జీవితం కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. అలాంటి నీవు నేను మనం కూడా అటువంటి యొక్క జయ జీవితం కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కనుక అబ్రహాము ఏంటంట, శోధనను జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు, కలహాన్ని జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మూడోది ఎవరు జయిస్తూ వచ్చినాడో రండి చూద్దాం. ఇదే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి చెప్పాను. చాలమ్మా. ఇక్కడ చూస్తే ఇక్కడ యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ శోధనను జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దినదినము శోధన యోసేపుకు. అయినప్పటికీ కూడా ఏ మాత్రమును ఆ శోధనలో పడిపోలేదన్నమాట. ఏమంటే మనము యొక్క శరీరంలో ఉంటున్నాము, మనం బలహీనలము. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట బలహీనము. కానీ యోసేపు శరీరంలో ఉన్నాడు, కానీ ఆ శోధనను ఎలా జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూడండి. దినదినము క్షణము ఆ యొక్క ఇంట్లోకి పోయినప్పుడల్లా, ఏదో ఒక సందర్భంలో పోయినప్పుడల్లా శోధన ఎదురవుతూ ఉంది. ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి గంట ఆ యొక్క యోసేపుకు శోధన. అయితే ఆ శోధనలో ఉండి ఎలాగున్న విజయం పొందుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు చూడు. అదే రీతిగా యోసేపు శోధన ఎలా జయిస్తూ వచ్చినాడో నీవు నేను మనము ఇటువంటి శోధనను మనం జయించాలా. ఇది సాతాను యొక్క కుతంత్రము, దాని పని అని మనం గుర్తెరిగిన వారమై ఏం చేయాలంటే దాని కుతంత్రములను లయపరచాలన్నమాట. కనుక యోసేపు ఎలాగున తన యొక్క శరీరంలో శోధనలో పడిపోకుండా ఎలా కాపాడుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూడండి. కానీ విశ్వాస జీవితయాత్రలో నీవు నేను మనం కూడా ఇటువంటి శోధన నుండి మనము జయ జీవితం కలిగిన వారంగా ఉండాలన్నమాట.
కనుక ఎలాగున వారు పరిస్థితి చూస్తే ఎంతో శోధన. ఏంది పరిస్థితి? అన్నగారు చూస్తే వారి కోసం ఎంతో ప్రయాసపడి నేను వారి జున్నుగడ్డలు అవి తీసుకుని పోతే వారు నన్ను గుంటలో వేసేసినారు. గుంటలో నుంచి తీసి మళ్ళా తిరిగి చూస్తే అమ్మి వేస్తూ వచ్చినాడు. అమ్మి వేసిన తర్వాత చూస్తే మళ్ళా ఈ యొక్క పోతిఫర్ యొక్క ఇంట్లో ఈ శోధన ఏంటి నాకు అని చెప్పి విశ్వాసికి ప్రతి ఉదయం లేచిన మొదలుకొని రాత్రి నిద్రించినంత వరకు కూడా మనకు శోధనలే ఎదురవుతాయి అన్నమాట. అవి గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలో వాటిని జయించాలన్నమాట. జయించాలంటే ఏం కావాలా? మోకాల జీవితం కావాలన్నమాట. వాటిని జయించాలంటే మనకి ఏం కావాలో? మోకాల జీవితం, ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలన్నమాట. మీ శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకోగలిగి కాబట్టి ఈ శోధనను ఎలాగనా యోసేపు జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో మనం చూడగలం. కనుక అలాగన శోధన నుండి జయించి ఒక గొప్ప ఏమితో ఐగుప్తు దేశానికి రాజుగా చేపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను మనమందరం కూడా ఇటువంటి శోధనను జయించే యొక్క అనుభవంలో ఉండాలని ప్రభువు నామమున మనవి. కనుక చూడండి, ప్రభువారు ఏం జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అంట. కాబట్టి ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చినాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంటే మరణాన్ని జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మరణాన్ని జయించిన యొక్క అనుభవం కలిగిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత రెండోది సమాధిని జయిస్తూ వచ్చినంటే మృత్యుంజయుడై 3వ దినాన్ని లేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యేసు ప్రభువుని కూడా సాతాను శోధిస్తూ వచ్చింది. ఎక్కడ శోధించింది చూడండి, మత్తయి సువార్త ఏం శోధిస్తూ వచ్చిందో చూడండి. మనమైతే 1 నిమిషంలోనే పడిపోయే వాళ్ళము. 4వ అధ్యాయము 2వ వచనం నుంచి, లేకపోతే 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమన్న. చూడండి ఎంత ప్రభువును శోధిస్తూ వచ్చిందో చూడండి. కనుక ఈ ఉపవాసం నుండి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా శోధన అధికమవుతుంది. శోధన మీద శోధన అధికమవుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాని మాటలకు లోబడకుండా, వానికి మాటలకు విధేయత చూపకుండా మనం ఏం చేయాలంటే మన వంతు మనము చేస్తూనే ఉండాలన్నమాట. కనుక అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడినది కదా అంటూ, దానికి ఎలాగున శోధనకు వాడు వేసిన ప్రశ్నకు దేవుడు ఎలా సమాధానమిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూడండి. కనుక మనం కూడా ఈ లోకంలో ఇటువంటి శోధన వచ్చినప్పుడు మనం కూడా ఏంటంట వాక్యాన్ని ఎత్తిపట్టి దాన్ని వాక్యంతోనే చూపించాలన్నమాట. చూడండి, రెండవ శోధన ఏంటి? ప్రభు వారికి వచ్చిన శోధన చూడండి, 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుమంట. చూడండి, దేవుడు సాతాన్ని ఏమంటున్నాడంట, నీవు దేవుని కుమారుడు అయితే అంట కిందికి దూకుము అంట. ఎందుకు? ఎటువంటి యొక్క శోధకుడో చూడండి. ప్రభు వారికి వచ్చిన శోధన ఎటువంటిది? మనకు వచ్చే ఈ లోకంలో శోధన ఆయనకంటే ఎక్కువ మనకు రాలేదు. కానీ అయితే ఈ శోధనను జయిస్తూ ఉన్నాను. ఈ శోధకుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు కదా,
ఎందుకయ్యా ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు చేసుకో, ఆకలి ఉంటున్నావు కదా. తెలుసు ప్రభువారికి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చినాడు, ఆకలికి ఉంటా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ శోధకుడు ఎలా పనిచేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూడండి. కనుక జై జీవితం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున ఆ సాతాన్ని వాక్యంతో చూడండి, 6వ వచనము కింది భాగం, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది కదా అంట. కనుక మాటకు మాట అలా ఉండడం బట్టి ఆ యొక్క శోధకుడు ప్రభువు నుండి దూరమైతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, మళ్ళా 3వ శోధన ఏంటి అంటే 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటిని మహిమను ఆయన చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ ఏం చేస్తూ వచ్చినంట చూడండి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిస్తూ వచ్చినాడు. సృష్టించింది ఎవరు చెప్పండి? దేవుడు సృష్టించిన ఈ లోకాన్ని అంతా దేవుడు సృష్టించాడు. మొదటి దినము అన్నీ ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆ సూర్యచంద్రులను, ఆకాశమును, భూమిని, సమస్తమును అన్నీ సృష్టించిన ఈ దేవుడు, ఈ దేవునికి శోధన ఏమంటాడంట, ఈ లోక రాజ్యములన్నిటినీ. కనుక విశ్వాసులను మనకు కూడా సాతాను లోకాన్ని చూపిస్తుంది. లోకము వాటి యొక్క లో ఉన్నటువంటి లోకాశలను, లోక కోరికలు అన్నిటినీ కూడా చూపిస్తుంది అన్నమాట. కనుక దాన్ని మనం ఆ శోధకుడు జయించాలి. ఆ శోధకుని పైన మనము ఆ జయించడానికి జయ జీవితము మనకు ఎంతో అవసరమే ఉంటా ఉన్నది. కనుక ఏం చేస్తూ వచ్చినాడు యేసుప్రభువు వారు, శోధనను జయించి కింది 10వ వచనం కింది భాగం రాయబడుతూ వచ్చింది చూడండి, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది 11. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు ఏం చేశారంట, పరిచయం చేస్తూ వచ్చినాడు. ఒకవేళ భవిష్య ఏంటంటే యేసు ప్రభు వారికి ఆయనకు మాత్రమే మొక్కాల. ఈనాడు ఎవరికి మొక్కుతూ ఉన్నారు చెప్పండి? లోకమంతా లోకానికి మొక్కుతూ ఉన్నారు. లోకమంతా లోకాన్ని మొక్కుతూ ఉన్నారు. ఈ లోకాన్ని సృష్టించిన ఈ సృష్టికర్తను మొక్కకుండా లోకాన్ని మొక్కేవారుగా కనబడుతూ ఉంటున్నారు. కనుక ఎటువంటి పరిస్థితి చూడండి. ఒకసారి నేను నల్లబట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళా అనమాట. కన్యాకుమారి కాదు, రామేశ్వరానికి వెళ్తే అక్కడ మునిగితే కాశీకి పోయినట్టే లెక్క అని చెప్పి అక్కడ మునిగినా అనమాట. మునిగితే నాది ఏమీ కాలేదన్నమాట. ఎలాగుంటున్నాను అలాగే ఉంది అన్నమాట. అలాగున అన్నీ కూడా ఈ యొక్క తిరిగి ఎక్కసమైందనమాట. ఎగుటైపోయింది. ఎగుటయి ఏం చేస్తూ వచ్చినా లోకంలో ఉండి ఇవన్నీ కూడా తిరిగినా అనమాట. కన్యాకుమారి, శబరిమల, తర్వాత పళని, తర్వాత ఎన్నో యొక్క గుళ్ళు అన్నీ కూడా తిరిగినప్పటికీ కూడా హృదయంలో నెమ్మది లేదు, సంతానం యొక్క సమాధానము లేదు. ఎటుపోయినా ఈ పరిస్థితి అన్నమాట. కనుక ఇవన్నీ కూడా మ్యారేజ్ కాకముందు, ప్రభుని ఎరగకముందే. అయితే ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినప్పుడు కూడా ఏదైనా నా జీవితం మారిందా అని అనుకుంటే ఎక్కడ కనీసము ఒక రవ్వంత కూడా నా జీవితం మారలేదన్నమాట. అయితే ఎప్పుడైతే నిజదేవుని తెలుసుకుంటూ వచ్చినాను, ఈ సృష్టికర్త అయిన దేవుని తెలుసుకుంటూ వచ్చినాను, అప్పుడు అన్నిటినీ వదిలిపెట్టి ఈయన వెంబడించడం మొదలు పెడుతూ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినంట, అప్పుడు మెల్లిమెల్లిగా ఆ యొక్క జీవితం నుండి దూరపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు లోకము నుండి. కనుక లోకం అంతా చూపిస్తుంది అన్నమాట. లోకమంతా కూడా ఏమంట లోకానికి అట్లా వెళ్తే ఈ కళ్ళు బహు చెడ్డవి అన్నమాట. ఈ కళ్ళు బహు చెడ్డవి అన్నమాట. కనుక ఒకసారి ఒక సందర్భంలో తిరుపతి దగ్గర ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందనమాట. ఆ సినిమా ఇక హీరో మహా పిచ్చి అభిమాని అనమాట నేను. అయితే పోయినప్పుడల్లా
ఒకటి నా మనసులో మెదిలేది ఏంటంటే సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయాలా, చిరంజీవి సినిమా 100 డేస్ ఆడాలా అని ఈ రెండు నాలో ఒక పట్టుదల అన్నమాట. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయకపోతే ఎంత బాధో, వీడి సినిమా 100 డేస్ ఆడకపోతే ఇంకా ఎంత బాధో. కానీ ఇటువంటి ఒక జీవితంలో జీవిస్తుంటున్నాను నేను. అలా పోతా ఉన్నప్పుడు బైక్లో రిచ్చి చూడొద్దు అని చెప్పి ఎంత వాల్ పోస్ట్ వైపు చూడకూడదు అని అనుకుంటే ఏమవుతుందంట, మళ్ళిస్తుంది దాని వైపే చూడమని. చూడు ఏమైతే సినిమా హాల్లో పోలేదు కదా నువ్వు, బయట చూసేదానికి ఏమైంది అని అంటే ఆ రూటు పోవడమే మానేసాను అనమాట. ఆ సినిమా పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రూటుకు పోవడము మొదలుపెట్టా. ఎందుకంటే ఈ యొక్క శోధన నుండి మనం జయించాలా. ఈ శోధన నుండి మనం జయించకపోతే మనము దేవుని దగ్గర ఉన్నటువంటి యొక్క స్థలాన్ని మిస్ చేసుకుంటాం. కనుక ఈ లోకానికి అనేకులు, ఈ లోకంలో ఎన్నో డిజైనర్స్, మగ్గాల్ వర్క్స్ అని ఎన్నో వస్తున్నాయి. వాటిని చూసి ఏమవుతా ఉన్నామంటే ఆకర్షితులై పడిపోతూ ఉన్నాం. కనుక ఎన్నో శోధనలు, మొబైల్ ద్వారా శోధనలు, తర్వాత లోకంలో ఉన్న శోధనలు, ఎన్నో శోధనల నుండి మనం ఏం పెడతా ఉన్నామంట, ఈ యొక్క శోధన జయించలేకపోతూ ఉంటున్నాం అన్నమాట. తిండి లేకైనా జీవించచ్చేమో కానీ మొబైల్ లేక జీవించలేని వారు ఎంతోమంది ఉంటా ఉన్నారు. గమనించారా? తిండి లేక ఆకలితో అయినా ఉంటారేమో, ఆకలి వేస్తూ ఉన్నది అయినప్పటికీ అలాగైనా ఉంటారు, కానీ మొబైల్ లేకపోతే ప్రాణం గిలిగిలిగిలిలో కొట్టుకుంటుంటుంది అన్నమాట. అలాగ తల్లిదండ్రులు మొబైల్ లేదని ఒకడు 5వ తరగతి 6వ తరగతి చదివాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత విషాదకరమో చూడండి. కనుక ఈ మొబైల్ ద్వారా ఇవ్వలేదని ఎంతో నష్టపోయిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఈ శోధనను కూడా మనము జయించే ఒక వారంగా ఉండాలన్నమాట. కనుక ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగో జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. చూడండి, ఇంకొక మాట దేవుడు మనతో సెలవిస్తున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33. నా యందు సమాధానం కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అంట. జయించాను. ప్రభు ఎలాగున జయించి జీవితం కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడో మనం కూడా ఉండాలి. లోకంలో శ్రమలు వచ్చినాయి, ప్రభు వారికి శ్రమలు రాలేదా? అవమానములు రాలేదా? నిందలు రాలేదా? అనేక పరిస్థితుల్లో ప్రభు వారికి ఎదురు కాలేదా? అన్నీ ఎదురైతే వచ్చినాయి. ఎందుకు అంటే యేసు ప్రభు శరీరంలో ఉంటున్నాడు కనుక ఇవన్నీ కూడా ఎదురైతే వచ్చినప్పుడు కూడా వాటి అన్నిటిని ఒకే ఒక్క మాటతో సమాధానం, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక లోకాన్ని నేను జయించి ఉన్నాను అనెను. నేను లోకాన్ని జయిస్తూ వచ్చిన కాబట్టి మీరు కూడా ఏం చేయాలా? మనం కూడా లోకాన్ని జయించాలా. మనం జయించిన యొక్క జీవితము లేకపోవడం బట్టి మన జీవితంలో ఎంతో ఆత్మీయ నష్టపోయే వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ప్రభువారు సాతాన్ని జయించినాడు, తర్వాత లోకాన్ని జయించాడు, సమాధిని కూడా జయించినాడు. కనుక ఏంటంట, ఇటువంటి యొక్క జీవితం కలిగినాడు కనుకనే ఆ మాట పలుకుతూ వచ్చినాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేది. నా సింహాసనం అందుకంటారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు నుండిలాగున మరలా వచ్చి నా ఎదురుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంట. కాబట్టి ఎక్కడుంటా మరలా వస్తాడు ప్రభు. ఒకసారి వచ్చినాడు, లోకానికి వచ్చినాడు, లోకానికి వచ్చి లోకాన్ని జయించినాడు, అలా సాతాను జయించినాడు, సమాధిని జయించిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి రారాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆమె పాట పాడింది అన్నమాట. ఆమె ఎవరికి వస్తుంది పాట? ఎవరికి రాదా? పాడండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. పాడండి అమ్మ, గట్టిగా పాడండి. రాదా? సరేలే, వదిలే. ఆ డినామినేషన్ పాట మనకెందుకు. కాబట్టి ప్రభువారు మళ్ళీ తిరిగి రాబోతూ ఉంటున్నాడు కనుక మనం అన్నీ సిద్ధపాటు కలిగి అన్నీ జయించి సిద్ధంగా ఉండాలన్నమాట. సిద్ధంగా ఉండి జయ జీవితం కలిగి నేను ఇదిగో త్వరగా రమ్ము ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే యొక్క అనుభవంలో ఉండాలన్నమాట. ఆయన మేఘారుడే తిరిగి మరలా రాబోతూ ఉంటున్నాడు కనుక మనం ఏం కావాలంటే జయ జీవితం కలిగిన వారు ఉండాలి. అందుకే జయించిన వారు ఎలాంటి అంటే కొన్ని పరిస్థితులు చూడండి, చూసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపజేస్తాడంట. ఎటువంటిదంట? ఎవరికంట? జయించువానికి దేవుని పరదేశంలో. జయించక ఓడిపోతే దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపాడు. కనుక విశ్వాసులైన నీవు నేను మనం కూడా ఏం కలిగి ఉండాలంటే జయించువానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజించే యొక్క అనుభవము, గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజించునిత్తును, మరియు అతని తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదంట. ఇది మొట్టమొదటిగా జయించిన వారికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాలంట. రెండోదిగా ఎలాంటి వారికంటే జయించిన వారికి మన్నా ఒకటి, రెండోది తెల్ల రాతిని ఇచ్చేవాడు, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే కానీ మరి ఎవరికి అది తెలియదన్నమాట. కనుక ఇటువంటి అనుభవంలో అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, 26వ వచనం, 26-20 కలిసిన. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చును. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె. ఎటువంటి మంచి మాట చూడండి. ఏంటంట? ఏం ఆధిక్యత చెప్పండి? జయించిన వానికి అంతం వరకు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాడు. ఆనాడు వాళ్ళు అన్నారు శిష్యులు, అయ్యా నేను సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాను కదయ్యా, ఏంటి మాకు అంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు గొప్ప తీర్పు, ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే యొక్క గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు అంటే విద్య కలిగిన వారా, జ్ఞానవంతులా, లేకపోతే మంచి ఉన్నతమైన పేరు పొందిన వారా అంటే అస్సలు కాదు. వాళ్ళు జాలర్లు, చేపలు పట్టేవారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని పిలిచి తన పని కొరకు వారిని ఏర్పరచుకొని నియమించి అలాగా వారిని ఏం చేస్తూ వచ్చినంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారిని ఉంచుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనం కూడా ఎటువంటి అనుభవం ఉన్నాడంట? జనుల మీద అధికారం తీస్తాడంట. ఎప్పుడు? జీవితం కలిగి ఉన్నప్పుడే ఇటువంటి యొక్క అధికారం అనే దేవుడు నీకు నాకు ఇస్తాడనమాట. జయించకపోతే ఏ అధికారం ఇయ్యరనమాట. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంతోమంది గెలిచినప్పుడు ఏం చేశాడు? తలా ఒక్కొక్క పోస్టు ఇచ్చాడు అనమాట. ఒకవేళ ఓడిపోతే ఏమి ఇస్తారు చెప్పండి? ఏమి ఇయ్యరు. అందుకు చూడండి, నీవు నేను మనం కూడా ఈ యొక్క లోకంలో జీవితం కలిగి జయించే యొక్క అనుభవంలో ఉండి ఆయన దగ్గర ఉండాలనే యొక్క కోరిక అనమాట. అందుకే ఆయన యొద్ద ఉండాలనే ఏంటంట మనకు సంఘము సహవాసం ఇచ్చారనమాట. అపొస్తలుల 2:42 చూడండి, అపొస్తల కార్యములు 2:42.
మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఈ 4 మనకు ఒక మంచి యొక్క లంగర్ లాంటిది మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఇవి మనము దీంట్లో ఉండి మెలకు కలిగి ఉండాలా. అప్పుడు కానీ ఈ యొక్క వీటి జయ జీవితము మనము జయించాలంటే ఈ 4 మనకు ఎంతో ప్రాముఖ్యమైంది. వీటిలో ఏదో ఒకటి లేకపోయినా మన జీవితంలో జయించలేము. ఇటువంటి జయ జీవితం ఆ యొక్క పరదేశను కోల్పోతామన్నమాట. ఆ తీర్పు తెచ్చే ఆధిక్యత కోల్పోతామన్నమాట. ఆ జీవవృక్ష ఫలాలు భుజించకుండా తోసివేస్తామన్నమాట. చూడండి ఇంకా ఏం కోల్పోతాం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ఇంకా ఏదో ఆధిక్యత ఇస్తూ వచ్చిన వాడి ఉంటున్నాడు చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపబెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంట. ఏం బాగుంటుంట చెప్పండి. జయించిన వారు అలాగా తెల్లని వస్త్రాలంట. కనుక ఆనాడు దైవజనుడు భగత్ సింగ్ గారు చెన్నై కాన్వకేషన్లో ఏం చెప్పాడంట, అందరికీ తెల్ల శారీస్ కట్టుకోమని ఆజ్ఞ ఇస్తూ వచ్చినాడు. కనుక చెన్నై పట్టణంలో వ్యాపారస్తులందరూ కూడా తెల్ల శారీలు పెడుతూ వచ్చినారు. ఎందుకు తెల్ల శారీలు పెడుతూ వచ్చినారు అని అంటే ఇది దైవజనుడు భగత్ సింగ్ గారి సహవాసము. దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క సహవాసం కనుక ఏమైతే వచ్చిందంటే అందరూ కూడా ఎలా ఉండాలంటే జయించువాడు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉందరు. తర్వాత జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపిపెట్టదు. తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన లోపల అంతా నలుపే. కనుక ఇప్పుడైతే పైన తెల్ల వస్త్రాలు లోపలంతా నలుపే. కనుక అటువంటి వేషధారణమైన జీవితం ఉండకూడదు. జయించే అనుభవంలో ఉండాలన్నమాట. కనుక జయించే అనుభవంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను మనం వాడుకుంటాడు. ఇంకా ఎలాంటిదంటే చూడండి 12వ వచనం. జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇంక మీట ఎన్నిటికి ఎలపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వారి మీద రాస్తాడంట. చూడండి జయించే వారికి ఎలాంటిదంటే చూడండి అమ్మా, ఎంత మంచి మాట రాస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభం అంట, ఒక అధికారం. జయించాలన్నమాట. జయించకపోగానే నేను దేవుని యొక్క సంఘంలో నేను ఒక స్తంభంగా ఉంటానంటే ఉండడానికి వీలు లేదన్నమాట. జయ జీవితం కలిగి ఉండాలా. అలా లేకపోతే మనము ఎంత అధికారాన్ని అధిష్ఠించినా మన పేరు ప్రఖ్యాతి కావాలని కోరుకున్నా అవి జరగని పని. కాబట్టి మనం జయించాలా. జయించితే కానీ ఇటువంటి యొక్క స్థానాన్ని మనం పొందుకోలేము. కనుక దేవుడు ఏమంటున్నాడు చూడండి, కింది భాగంలో ఏంటంటే నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వానిని అంట. ఎవరైతే నేను జయిస్తే నా పేరు, మీరు జయిస్తే మీ పేరు అన్నమాట. కనుక జయించే యొక్క అనుభవంలో ఉండాలన్నమాట. అందుకే కోరుతా ఉన్నాడు. కనుక 3:21 చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా జయించువాని నాతో కూడా ఇది 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు పెట్టుకున్నాను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను అంట. కాబట్టి ఎంతో గొప్ప ఆధిక్యత. కనుక జయ జీవితం ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అందుకే పైన రాయబడుతూ వచ్చింది. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పడం వింటిని అంట. ఏం విన్నాడు అంటే ఎలాంటి ఏక వింటూ వచ్చినాడు? జయించుటకు బయలు వెళ్ళెను.
నాలుగేసి జయశాలిగా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక జయశాలి అయిన జీవితము మనం కలిగి ఉండాలన్నమాట. చూడండి, ఒక్క మాట చూద్దాము. 17వ అధ్యాయము 14వ వచనం. యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువును ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించినంట. కాబట్టి ఎలాంటి మాట? నమ్మకమైన యుద్ధం ఉన్నందున ఆయన రాజులను జయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీవు నేను మనమందరం కూడా ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనే ఉందును, అతడు నా కుమారుడై ఉండును అంట. చాలా ఎలాంటి మాట? జయించువాడు వీటిని స్వతంత్రించుకుందరు అంట. వేటిని? దేవునిలో పరదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. ఈ లోకంలో ఏది మనం అంటే రాదు. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంట? ఒక దినం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే అన్నమాట. సర్వమును విడిచిపెట్టి వెళ్ళవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక జయించువాని యొక్క జయ జీవితం, ఆయనతో కూడా మనం జయించాలంటే, ఆయనతో పాటు మనం ఆయన పక్కన మనం కూర్చొని ఉండాలంటే గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇస్తూ వచ్చినాడు. కనుక జయ జీవితం కలిగి అట్టి అనుభవంలో మనం కలిగిన వారంగా ఉండాలన్నమాట. కనుక జయించిన వారు కనుక ప్రభువారు ఇవన్నీ జయిస్తూ వచ్చినాడు. కనుక జయిస్తే ఇటువంటి యొక్క గొప్ప ఆధిక్యతలు మనం పొందుకుంటాం. జయించకపోతే ఈ యొక్క ఇప్పుడు చదువుకున్న భాగాలన్నీ కూడా మనం పొందుకోలేము. వాటిని అన్నిటిని మనం పొందుకోవాలా? అలా పొందుకొని అలాగ జీవించి అలాగ నడుచుకుంటూ ఈ లోకంలో మనము లోకాన్ని జయించే అనుభవంలో మనం ఉంటే వాటన్నిటిని మనం పొందుకుంటాం. లేకపోతే వాటన్నిటిని మనం కోల్పోతాం. పరీక్షించుకుందాం, మోకరిద్దాం. మనమే జయించే అనుభవంలో ఉన్నావా? జయ జీవితం లేని జీవితంలో జీవిస్తుంటున్నావా? మనమే పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర మనం తాగాలంటే దేవుని కాబట్టి ప్రతి మనుష్యుడు తను అలా పరీక్షించుకొని అలా రొట్టెను తిని ఆ పాత్రను తాగాలంటే జయ జీవితం కలిగి ఉంటేనే